తెలుగు సినీ చరిత్రలో థియేటర్‌లో అత్యధిక రోజులాడిన సినిమా 'లెజెండ్'. నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శీను దర్శకత్వంలో 2014లో విడుదలైన ఈ చిత్రం కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో అర్చన థియేటర్‌లో 1000 రోజులకి పైగా అంటే సుమారు 3 సంవత్సరాలకి పైగా నిరాటంకంగా ఆడింది. ఇదొక అరుదైన రికార్డ్. ఇదే సినిమా కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో 1000 రోజులు పూర్తి చేసుకుంది. 'లెజెండ్' కాకుండా తెలుగులో ఎక్కువ రోజులాడిన సినిమాలు మరికొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. 2009లో రిలీజైన 'మగధీర' సినిమా. రామ్ చరణ్ నటించిన ఈ చిత్రం కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్లో 1000 రోజులు ఆడి రికార్డు సృష్టించింది. ఇది బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. అలానే 2006లో రిలీజైన 'పోకిరి' సినిమా. మహేష్ బాబు నటించిన ఈ సినిమా కూడా కర్నూలులో 500 రోజులకి పైగా ఆడింది. ఇది ఆ కాలంలో భారీ వసూలు సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాగే 1984లో రిలీజైన 'మంగమ్మ గారి మనవడు'. నందమూరి బాలకృష్ణ నటించిన ఈ సినిమా 567 రోజులు ఆడి ఆ సమయంలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ సినిమాతో బాలయ్య తిరుగులేని హీరోగా మారాడు. అలానే 1981లో రిలీజైన 'ప్రేమాభిషేకం'. అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ చిత్రం సుమారు 533 రోజులు ఆడి ఆ కాలంలో ఒక రికార్డుని నెలకొల్పింది. ఇది పలు కేంద్రాల్లో 365 రోజులు ఆడింది. దాసరి నారాయణరావు దీనికి దర్శకుడు. అలాగే ఇంకో సినిమా 'లవకుశ'. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ సినిమా మొదటి తెలుగు పూర్తి రంగుల చిత్రం. 469 రోజులు ఆడి అప్పట్లో సంచలనం సృష్టించింది. అలాగే 1983లో రిలీజైన 'ప్రేమ సాగరం'. టి. రాజేందర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా కూడా 465 రోజులు ఆడి భారీ విజయం సాధించింది. 50 రోజులు, 100 రోజులు, 175 రోజులు, 365 రోజులు అంతకంటే ఎక్కువ రోజులు ఆడటం అనేది సాధారణం. అప్పట్లో తక్కువ థియేటర్లు ఉండడం, ఓటీటీ ప్లాట్ఫామ్లు లేకపోవడం, ప్రేక్షకులు సినిమాలు చూడడానికి థియేటర్లకి మాత్రమే ఆధారపడడం వల్ల సినిమాలు ఎక్కువ కాలం ప్రదర్శించబడేవి. కానీ ఈ రోజుల్లో సినిమా అంటే కేవలం కలెక్షన్స్ మీదే, హిట్ ఆర్ ఫ్లాప్ మీద ఆధారపడి ఉంటుంది.